గతంలో చాలా మంది ఇలానే ఎన్నికల్లో పోటీ చేశారు. 14వ తారీఖు తర్వాత జూబ్లీ హిల్స్లో ఇంకా అంతా అయిపోద్ది, సైలెంట్ అయిపోద్ది. మీరు కూడా అందరిలాగా 14 తర్వాత మాయమైపోతారా, లేదంటే జూబ్లీ హిల్స్లోనే ఉండి పోరాడతారా, లేకపోతే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా ట్రై చేసినాము. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సైలెంట్ ఉన్నామా? లేము కదా. ఈ పార్టీ వచ్చినాక ఇంకా ఎక్కువ కొట్లాడుతున్నాము. బీఆర్ఎస్ పార్టీలోనన్నా సైలెంట్ ఉన్నాం, 2-3 ఉద్యమాలు చేసి సైలెంట్ ఉన్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఇంకా ఎక్కువ పోరాడుతున్నాము. ఎందుకు సైలెంట్ అయిపోతాం? జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మా నోరు ఏమైనా మూయిస్తుందా? ఇక్కడ గెలిచినా ఓడినా వాళ్ళు కొన్ని పథకాలు బంద్ చేస్తామంటున్నారు. మీరు బంద్ చేసి చూడండి. మీరు ఇచ్చే పథకాలు ఏదో, మీ బంద్ చేసే పథకాలు ఏవో కూడా చూద్దాం. మేము కూడా మేమైతే మాకు అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2వ ఏడాది వచ్చింది, 4 లక్షల ఉద్యోగాలు మీరు మాకు బాకీ ఉన్నారు. మంత్రులేమో అసలు మేము ఇచ్చే నోటిఫికేషన్లు ఎక్కువైపోయి నిరుద్యోగులు ఇంకా చాలా నోటిఫికేషన్ ఇవ్వకండి, ఎగ్జామ్స్ రాయడానికి మాకు చేతి నొప్పులు పడుతున్నాయని చెప్తున్నారు మంత్రులు. వాళ్ళు అట్లా అంటున్నారు కదా. వాళ్ళ నోర్లు ఎక్కడ నొప్పి పుట్టట్లేదో మాకు అర్థమైతలేదు. ఒక్కోసారి ఒక్కో సంఖ్య చెప్తున్నారు. ఇప్పుడు మరి ఎందుకు మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎందుకు ఆగకపోయారు 2 సంవత్సరాలు? మెల్లగా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డైరెక్ట్ అన్ని ఎన్నికలతో పాటు 2028లో ఎట్లయినా ఎన్నికలు వస్తాయి, అప్పుడే పెట్టుకుందాం కదా. ఇప్పుడు అంతే ఏం కారిపోతుందని ఇక్కడ మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఆగాల్సింది. ఇప్పుడు మద్యం నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఆగాల్సింది 2 సంవత్సరాలు. మా నోటిఫికేషన్లు అడిగే వరకు అన్ని ఇచ్చినాము, ఇన్ని ఇచ్చినాము, వద్దు అని చెప్తున్నారని చెప్పేసి నిరుద్యోగుల పైన నిందలు ఎందుకు వేస్తున్నారు? మీరు అట్లా మాట్లాడిన పరిణామమే ఇక్కడ దాకా దారి తీసింది. ఎక్కడో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ఉండాల్సిన నిరుద్యోగులు ఈ రోజు జూబ్లీ హిల్స్ నడిగడ్డ పైన తిరుగుతున్నారు. ఇదంతా ఎవరి చలవ అనుకోవాలి? అయితే మీరు నిరుద్యోగుల తరపు నుంచి గతంలో బీఆర్ఎస్ తరపున పోరాటం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తున్నారు. కానీ ఎవరి తరపున పోరాటం చేసినా పోరాటాలుగా మిగిలిపోతున్నాయి, ఫలితం కనపడుతుంది. సో రాజకీయంగా ఇలా నిలబడి ఒక ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని మా జీవోలు తీసుకుపోయి చెప్తున్నాము. వీళ్ళకి చదువు ఎక్కువైందో లేకపోతే చదువు రాకనో అర్థమైతలేదు, కానీ మా జీవోలు కానీ మా సమస్యలు కానీ వీళ్ళకి అర్థమైతలేవు. ఇప్పుడు వీళ్ళనాడ కూర్చొని పెట్టకండి దద్దమ్మల్ని. మేమే పోయి అక్కడ ఉంటే మా సమస్యల పట్ల మేమే క్వశ్చన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ఒక నిరుద్యోగి అక్కడికి వెళ్తే తప్పేముంది? అంటే అక్కడ అసెంబ్లీలో ఉండాల్సింది బాగా డబ్బున్నోళ్ళు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, వీళ్ళే వెళ్ళాలా? అంటే నిరుద్యోగులు కానీ, ఏమీ లేనోళ్ళు కానీ, ధైర్యం ఉన్నోళ్ళు కానీ, పోరాడే శక్తి ఉన్న వాళ్ళు కానీ వెళ్ళొద్దా? నాకు వచ్చే క్వశ్చన్స్ అట్లే వస్తున్నాయి. నీ వెనకాల ఏముంది? నీ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వెళ్ళాలా? మరి రాజ్యాంగం మార్చండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రండి, ఇన్ని కోట్లు ఉంటేనే రండి అని చెప్పేసి ఆ ఏజ్ అవన్నీ ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ఇంతకుముందు అవన్నీ తీసేసి ఇవి పెట్టండి, కొత్తగా మార్చండి మరి.